సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. కానీ మీరు అప్పట్లో హీరోయిన్స్గా ఉండి సంపాదిస్తూ, అప్పట్లో ఆడవాళ్ళు సంపాదించడం అనేది పర్సంటేజ్ కొంచెం తక్కువే. ఆడవాళ్ళ సంపాదన అండ్ బయటికి వెళ్ళి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మేబీ ఇంట్లో వాళ్ళే చెప్పుండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా, నీ డబ్బు రాసిచ్చాయినా ఎవరైనా వచ్చి మాయ మాటలు చెప్పి పెట్టు ఇక్కడ మా ఇంట్లో మా వాళ్ళు నాకన్నా ఎక్కువ బోలా ఎప్పుడు లేదు. ఎవరి డబ్బుల గురించి మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు? లేదండి, చేయలేదు. అక్కడ ఇన్వెస్ట్ చేయి, ఇక్కడ ఇన్వెస్ట్ లేదు, చేయలేదు. అంత ఎక్కువగా నేను గడించలేదు కాబట్టి నాతో ఎక్కువ కావలేదు. ఎంత గడించేదాన్ని దాంతో బాగా వి యూజ్డ్ టు ఎంజాయ్. इसको रखेंगे, डिपॉजिट करेंगे, पैसे रखेंगे कल के लिए. आज के लिए जियो, मैं कल के लिए नहीं जीती हूँ. आई लिव फॉर टुडे. ఇప్పటికీ అదే ఇప్పటికీ అదే. సరే, 10,000 రెమ్యూనరేషన్తో స్టార్ట్ అయ్యారు, చిన్న ఇల్లు కొనుక్కున్నారు. తర్వాత ఆదిత్య పంచోలి గారి పరిచయం. ఆయనేమో మిమ్మల్ని పెళ్లి చేసుకునే టైంకి బాగా ఆస్తిపరులు. మీకేమనిపించింది? ఒకప్పుడు నా సర్వైవల్ కోసం నేను కష్టపడ్డాను, ఇప్పుడు ఒక పెద్దింటి కోడలుగా వెళ్తున్నాను, ఇంకా నేను కష్టపడక్కర్లేదు అని ఉందా? లేకపోతే హౌ వాజ్ యువర్ ఫీలింగ్ దెన్? అసలు పెళ్ళనేది అందరూ ఏమన్నా సరే, నేను హమేషా ఏకీ బాత్ హై, జో షాదీ జో హై నా దేవుడే రాసి పెడతాడు, అది ఎప్పుడు అవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. అది మీ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ కాదు, కానీ ఫస్ట్ ఐ వాజ్ సీయింగ్ సంబడి, అది అవ్వలేదు. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాజ్ నా పనిలో నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి పనిచేసేదాన్ని. కానీ ఒక వీడియో ఫిల్మ్ వచ్చింది. ఆ రోజుల్లో వీడియో ఫిల్మ్స్ చాలా చేసేవారు. వీడియో ఫిల్మ్స్ అంటే VHS టేప్ వచ్చేది కదా, ఓకే ఓకే, అందులో చేసేవారు కదా. అది చాలా మంది చేసి ఫారెన్ పంపించేవారు అక్కడ చూడడానికి. స్టార్డస్ట్ మ్యాగజైన్ పీపుల్ దే వర్ లాంచింగ్ దట్ VHS प्रॉपर मूवी అండి, 2.5 hours. तो వాళ్ళు వచ్చారు నా దగ్గర వచ్చి, हम एक फिल्म बना रहे हैं VHS के लिए, आप करेंगी? मैंने कहा कि VHS के लिए मुझे नहीं करना है, बिकॉज आई वाज डूइंग वेरी वेल इन हिंदी. आई सेड आई डोंट वांट टू वर्क इन VHS. మళ్ళీ నన్ను అయ్యో మళ్ళీ మా ఫ్రెండ్స్ అన్నారు, స్టార్డస్ట్గా హై, ఇఫ్ యూ సే నో దెన్ దే విల్ బ్యాన్ యూ. స్టార్డస్ట్లో నీ ఫోటో ఏది రాదు మళ్ళీ తర్వాత, ఎందుకు, వై యూర్ డూయింగ్ దిస్, నువ్వు నా క్యా ఫర్క్ పడతా హై, షూటింగ్ ही तो है. అంటే నేను చెప్పాను, అచ్చా हाँ करूँगी. हीरो कौन है? तो हीरो आदित्य पंचोली. मैंने कहा वो कौन है? तो है एक नया लड़का. వెళ్ళాను షూటింగ్లో కూర్చున్నాం. ఒక వెరీ గుడ్ లుకింగ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో. मैंने कहा कि ये हीरो है? बोलता हाँ, వెరీ గుడ్, అచ్చా है అనుకున్నాను. ఆ తర్వాత యూ విల్ నాట్ బిలీవ్ వాట్ హ్యాపెండ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఒక షార్ట్లో ఆయన ఏడవాలి, అది ఏడుస్తూ ఎంత ఏడుస్తున్నాడో ఆ షార్ట్లో ప్యాకప్ చేయాల్సి వచ్చింది. అరే ప్యాకప్ కర్దియా, చలో, అయ్యో పాపం చాలా ఏడ్చాడు కదా. నేను వెళ్ళి ఇలా చేయి పట్టుకున్నాను, ప్లీజ్ డోంట్ క్రై అంటే ఆ చేయి అలాగే పట్టేసుకున్నాడు ఆయన. ఇన్ 15 days వీ గాట్ మ్యారీడ్. కెన్ యూ ఇమాజిన్? 15 days. ఆ చేయి అలా పట్టుకుని తర్వాత కాన్వర్సేషన్స్ రన్ అయ్యాయా? ఎందుకంటే we were shooting in Madailand. Madailand was very far from where we used to live. Production people used to send the car. They said हम आपको पिकअप करेंगे, హీరో को పికప్ करेंगे. అంటే మేము ఇద్దరం ఒకే బండిలో వచ్చేవాళ్ళం. ఆ బండిలో నేను చేయి పట్టుకున్నాను. వాళ్ళ ఇంటికి ముందు జుహు వచ్చేది. జుహు ఆయన డ్రాప్ అయిన తర్వాత నేను బ్యాండ్రా వెళ్ళేదాన్ని. ఏం కాన్వర్సేషన్ అవ్వలేదు. అలాగా ఆయన చేలాగే పట్టుకుని కూర్చున్నారు అరగంట దాకా. छोड़ क्यों नहीं रहा ఎందుకు వదలట్లేదు? తర్వాత మై మ్యారేజ్ వాజ్ దేర్ విత్ హిమ్. విత్ ఇన్ 15 days వీ గాట్ మ్యారీడ్. కెన్ యూ ఇమాజిన్? ఇలా ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేశారా? పెళ్లి చేసేసుకున్నా? పెళ్లి డైరెక్ట్గా? పెళ్ళని చెప్పలేదు. హీ సెడ్ ఐ యామ్ ఇన్ లవ్ అంటే, హీ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ బికాస్ ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ, సో ఐ డోంట్ వాంట్ నౌ. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఓకే, లెట్స్ గెట్ మ్యారీడ్. దట్స్ హౌ వీ గాట్ మ్యారీడ్. అంటే 15 రోజులు మీరు ఆయన అర్థం చేసుకోగలిగారు? అంటే అమ్మాయిలు నార్మల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఇంకొంచెం టైం కావాలి, ఇంకా తెలుసుకోవాలి అని. ఒక మాట అండి, ఆయన ఎంత మంచి మనిషి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన కోపం అది చూసి అందరూ అయ్యో బాబోయ్ జరిగినా ఎలా బతుకుతుంది ఈ మనిషితో అనుకునేవారు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్, అరే గర్ల్ ఫ్రెండ్స్ అంటే వై యూ ఆల్వేస్ బ్లేమ్ ద బాయ్, బ్లేమ్ ద గర్ల్స్ ఆల్సో. దే నో దట్ హీస్ అ మ్యారీడ్ మ్యాన్. అలాంటప్పుడు మీరు అమ్మాయిలే వెనక పడుతుంటే పాపం ఆయన కూడా ఏం చేస్తాడండి?
మీరంతా ఉపవాసం పెట్టిన మంచి అన్నం వస్తే అలా చూస్తారు కదా, అయ్యో ఎందుకు ఉపవాసం పెట్టానా అని. అంటే నాకు తెలిసి ఈ యూనివర్స్ లో మీరే అనుకుంటే అంటే హస్బెండ్ గురించి ఇంత పాజిటివ్ గా అంటే సచ్ లవ్లీ పర్సన్. లేకపోతే ఈరోజు మా చూడండి పెళ్ళి 35 years అయిపోయింది, 35-36 years. अंदर डर बहुत इतना हैंडसम लड़के से शादी किया, 1 साल में टूट जाएगा, 1 साल में टूट जाएगा आने वाला. 36 years now we got married. He's a very nice person. Only कुछ he was very famous for his little anger. నాకన్నా 5 సంవత్సరాలు he's younger to me. He's 5 years younger to me. చెప్పండి, అంటే యంగర్ మేట్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. ఏం లేదు. ఆ తర్వాత నాతో పెళ్ళైన తర్వాత ఆయన ఎంత బిజీ అయిపోయారంటే ఇంటికి రావడమే కష్టం. నేను వెళ్ళేదాన్ని షూటింగ్లో కలవడానికి. హీ యూస్ టు డూ 3 shifts. ఓకే సార్, 50 to 60 movies he signed. కానీ మీకు అనిపించలేదు వాళ్ళు అనడం, జనాలు అనడం పక్కన నేను పెట్టి జనాలు ఏమనుకుంటారో నేను ఎప్పుడు ఆలోచించలేదండి. మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేరా? లేదు, నా హస్బెండ్ ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్స్ ఉంటారు పక్కన. బట్ హీ వాజ్ వెరీ నైస్ టు మీ. అతను ఒకవేళ నాతో చెడ్డగా ఇంట్లో ప్రవర్తిస్తే నేను రియాక్ట్ అయ్యేదానేమో, కానీ ఇంట్లో ఆయన హీ సో నైస్ టు మీ. నేను చెప్పినా ఎవరు నమ్మరు, అసలు झूठ बोलती అంటారు. హీఈస్ అ లవ్లీ పర్సన్. నెక్స్ట్ జన్మలో కూడా నాకు ఐ డోంట్ మైండ్ ఇఫ్ హీస్ లైక్ యాజ్ మై హస్బెండ్. ఆయన మనసు ఎంత మంచిదంటేనండి, ఎవరన్నా మనుషులకి హెల్ప్ చేసినా, ఇది చేసినా, అది చేసినా చెప్పుకుంటారు, అది హీ డిడ్ దిస్, హీ డిడ్. చెప్పకుండా ఈ చేత్తో ఆయన ఇస్తే ఈ చేతికి తెలియదండి. ఎంతమందికి ఆయన హెల్ప్ చేస్తారంటే అది నేను చూసి నేను చాలా సంతోషపడతాను. నేను అడగను కూడాను ఎప్పుడు. ఒకరోజు నేను లీలావతి హాస్పిటల్ వెళ్ళాను. మా ఎవరో ఒంట్లో బాగాలేకపోతే ఒక ఆమె కూర్చుని ఉంది బయట. आप आदित्य पंचोली की बीवी है అంటే बोली हाँ आपका मियाँ बहुत अच्छा है. मैंने कहा क्यों, क्या हुआ? मेरे बेटे के दिल में होल था, डॉक्टर ने कहा 5 लाख ऑपरेशन के लिए. मेरे पास पैसे नहीं थे, मैं रो रही थी. तो ही वेंट आउट एंड ही केम बैक एंड सेड व्हाई यू आर क्राइंग. Then I told him my problem and he helped me and he paid all the money in 2-3 days and operation हुआ. आज मेरा बेटा इतना अच्छा है, मैं कितनी दुआ देती हूँ मैं बता नहीं सकती. तो I came home and asked him, I said आपने किसी को हेल्प किया? Who told you? I said that lady told me. It's okay, चलो दूसरा काम करो. He didn't even want to discuss. No. అదే ఆయన ఎవరికైనా హెల్ప్ చేస్తే నాతో కూడా చెప్పరు. నేను ఎప్పుడు అంటాను, భగవంతుడా ఆయన చెయ్యి ఎప్పుడు ఇలాగే పెట్టు, ఇలా పెట్టద్దు. సో గాడ్ ఈజ్ లిస్నింగ్ టు మీ అండ్ హీ విల్ లిసన్ టు మీ. బికాజ్ చాలా మంచి మనిషి అండి ఆయన. మనసు బంగారం. చూడ్డానికి కొంచెం ఇనుములా ఉంటాడు కానీ ఆ మనిషి బంగారం. Do you believe in God, ma'am? దేవుడిని నమ్ముతారా? దేవుడిని నమ్ముతాను. దేవుడు అక్కడే, అన్ని రూపాలు వేరు. మా ఆయన హిందూ, మా ఇంట్లో ఎంత పెద్ద పూజ స్థలం ఉందంటే మీరు నమ్మరు. అందరూ హిందూ ముస్లిం అంటారు కానీ మా ఇంట్లో అదేమీ లేదు, ఏమీ లేదు. ఆయన ఇంట్లో దీపారాధన రోజు అవుతుంది మా ఇంట్లో. నేను నమాజ్ చదువుతాను, అదేం లేదు మా ఇంట్లో. ఆ పట్టింపులు లేవు. సో ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తాం బాగా. రంజాన్ అండ్ తెలుగు హిందూ ఫెస్టివల్స్. ఎస్ మా అత్తగారు ఉన్నప్పుడు బాగా ఎక్కువ చేసేవాళ్ళం. ఎందుకంటే వి ఆల్ యూస్ టు గో టు అ ప్లేస్. ఇప్పుడు ఆమె లేరు కాబట్టి మన ఇంట్లోనే మనం చేసుకుంటాం అంతే. ఓకే. మీ అత్తగారి వైపు, మీది లవ్ మ్యారేజ్ కాబట్టి మీ అత్తగారి వైపు ఏం వ్యతిరేకత రాలేదా? అయ్యో లేదు, మా అత్తగారు అంత మంచి అత్త ఎవ్వరు ఉండరండి. షీ సచ్ అ లవ్లీ పర్సన్, ఐ కాంట్ టెల్ యూ. బట్ షీ వాజ్ నాట్ వెల్, సో బట్ షీ వాజ్ వెరీ యంగ్ వెన్ షీ డైడ్. షీ మస్ట్ బి అరౌండ్ 55 or 56లో పాపం పోయారు ఆమె. చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు మనకి ఎంత అవసరమో దేవుడు కూడా అంత అవసరం. అందుకే మంచి వాళ్ళని పిలుచుకుంటారు. That's why I don't want to be a nice person, good person. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.